దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప రక్షణను బట్టి దేవుని నామంలో దేవునికి సువార్త ప్రకటించాలి. ఆయన గురించిన కొన్ని విషయాల్ని నేర్చుకున్న మట్టుకి ప్రకటించాలనే ఉద్దేశంతో ఇక్కడ నిలబడడం జరిగింది. దయచేసి మీతో పాటే నేను కూడా మీ యొక్క సహోదరుణ్ణి ఇక్కడ నిలబడి చెప్పుతుండగా నేను కూడా మానవ మాత్రమే కాబట్టి నా నోటి ద్వారా ఏదన్నా మీకు అర్థం కాని మాటలు వచ్చినా లేదంటే నాకు తెలియకుండా నేను ఏదైనా చెప్పినా దేవాదేవుడు నన్ను క్షమించిన గాక, అలాగే మీరు కూడా నన్ను క్షమిస్తారని దయతో నేను వేడుకుంటూ ఉన్నాను. ఒక చిన్న మాట చదువుకుని అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పబడతా ఉందండి? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి ఈ యొక్క సంఘాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో ఇక్కడ నిలబడటానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందండి? ఇక్కడ నిలబడటానికి ప్రతి ఒక్కరు కూడా అర్హులే. అయితే దేవుని నామాన్ని, దేవుని వాక్యాన్ని అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన యొక్క నామంలో సరి అయిన బాప్తిస్మం తీసుకుని ఆయనతో గనక మనం నడిచినట్లయితే ఆయన యొక్క సువార్తను మనం చాటి చెప్పవచ్చు. హల్లెలూయా. గత వారం అలాగే ఆ క్రిందటి వారం కూడా మనకి మన కేరళ పాస్టర్ గారు, తంగయ్య గారు చక్కని మాటలు మనందరికీ చెప్పున్నారు. హల్లెలూయా. ఆయన ఏం చెప్పారండి? సంఘాన్ని నడిపించే క్రమం గురించి, మనం చేసే భక్తి విధానం, ఆత్మీయ జీవితం గురించి అనేక మాటలు మనం విని ఉన్నాం. హల్లెలూయా. ఆ మాటలను బట్టి మేమైతే చాలా ఆదరించబడ్డాం. ఆయన పాస్టర్గా రాలేదు కానీ సువార్థికుడిగా పరిచర్య చేశాడు. ఆమేన్. బ్రైట్ మినిస్ట్రీస్ యొక్క ముఖ్య లక్షణం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సువార్థికులుగాను పరిచారకులుగాను ఎక్కడైతే దేవుడు లేడో ఆ ప్రదేశాలన్నీ కూడా పరిపూర్ణం చేయాలనే ఉద్దేశంతో అనేక మందిని తయారు చేయాలని దేవుడే మన సాల్మోన్ గారికి మంచి ఆలోచన ఇచ్చి ఇక్కడ నిలబడ్డానికి యోగ్యత లేని నాలాంటి నా యొక్క సహోదరులు ఇంకా ఉన్నారు, వారిలాంటి అందరినీ కూడా తయారు చేయడానికి గొప్ప శక్తిని ఆలోచన ఇచ్చి ఇక్కడ దీన్ని నిర్మించడం జరిగింది. అయితే దేవుని యొక్క నామంలో ఇది అద్భుతంగా జరుగుతున్నందుకు, జరిగించబడుతున్నందుకు, దేవాది దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తున్నందుకు దేవాదేవునికి మహిమ కలుగును గాక. అందరం రెండు చేతులు ఎత్తి ఒకసారి దేవునికి స్తోత్రం అర్పిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి
వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్యం దేవుని వెనుకల్లో దీవె మాకు పోసిన ఆయన, మమ్మల్ని కన్నవాడువు నాయన. దేవా నాయన, మీరైతే మమ్మల్ని మీరు చూసుకున్నారు, కానీ మేమేమి చూస్తున్నాము, మీకోసం మేమేం చేస్తున్నామని దేవా మేము ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితులు మా ముందుంచినందుకు స్తోత్రాలు. అయ్యో నాయన, నీ వాక్యం చెంతకు మేము వచ్చి ఉన్నాం. మీరిచ్చిన జీవం ఇదే నాయనా. నీ జీవాన్ని మాలో నింపండి. గొప్ప జీవజలములు గల ఓటని దేవా మేము తీసుకుని దేవా, దాన్ని బట్టి శక్తిని బలాన్ని పొందుకోవటానికి నీ సహాయం ప్రసాదించమని అడుగుతా ఉన్నాను. అయ్యో ఎన్నిక లేని వాడిని దేవా నాయనా, దరిద్రుడను దుష్టుడిగా ఉన్నప్పుడు దేవా, ఓ నాయన, అనేక దెయ్యముల చేత పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు వాటి నుండి నన్ను తప్పించి నాయన, నీ సంఘములో నాయన ఒక బిడ్డగా నన్ను వాడుకుంటున్నాయన నాయన, నీ సువార్త ప్రకటించడానికి నన్ను నిలబెట్టుకునే దాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నాయన, నేను మాట్లాడి నా నాలుక, నా పెదవులు మీ ఆధీనంలో తీసుకోండి నాయన. నాయన, కేవలం మీరు మాత్రమే ఉండాలి నాయన. నాయన, నేను పలికితే అశాశ్వతము కానీ నాయన, నాయన మీరు పలికే మాట నిత్య జీవము, నిత్య శాశ్వతము గలది. అయ్యో మీరు మాత్రమే ఉండండి నాయన. మీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగించండి. ఇక్కడ ఏ విధమైన అల్లరి, దుష్టుని యొక్క చేష్టలు ఇక్కడ జరిగించకూడదు నాయన. పెద్దల్లో ఎంత మాత్రం నిద్రాత్మను రానివద్దు నాయన. నాయన, మీ పరిశుద్ధాత్మతో నాయన ఈ పండారం అంతా నింపండి. నీ వాక్కుతో మాతో మాట్లాడండి. పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను దేవా, ఆమేన్. అందరం కూర్చుందామండి. వేసవి కాలం వచ్చేసింది. దేవాదేవుడు మనల్ని ఈరోజు ఎన్నుకుని తను మనకు దయచేసినటువంటి వర్తమానం బెతస్దా కోనేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బెతస్దా కోనేరు అందరికీ తెలుసు కదండి. బెతస్దా కోనేరు దగ్గర ఒక రోగి పడి ఉన్నాడు. ఆ రోగి దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఆ రోగి ఏం చేస్తున్నాడంటే ఆ నీటిలో పడకుండా నిలబడి చూస్తూ ఉన్నాడు. అతను అలా క్రమేపీ 38 సంవత్సరాల నుంచి అతని జీవితం అంతా ఆ కోనేరు దగ్గరే అయిపోయింది. హల్లెలూయా, అంతే కదండి. బెతస్దా కోనేరు అనగా ఏమిటి? అసలు ఆ కోనేరు దగ్గర అన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎందుకని ఉన్నాడంటే, ఆత్మీయంగా మనం గనక దాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే బెతస్దా కోనేరు అనగా రొట్టెల గృహము అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క బెతస్దా కోనేరు దగ్గర అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దాన్ని 5 మంటపములు కలవు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఆత్మ మన మీద ఎప్పుడు కూడా సంచారం చేస్తూ ఉంటుంది. దేవుడు పిల్లలు అనబడిన ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని యొక్క ఈ సీసీ కెమెరా ఇదేదైతే ఉంటుందో అటువంటి డ్యాగ్ కొన్న మన మీద ఉంటుంది. హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని నమ్ముకోవడానికి మనం బయలుదేరినప్పుడే దుష్టుడు మన వెనకాల రెడీగా వచ్చేస్తాడు. ఎందుకంటే మనం ఈ భూలోకంలో తిరుగుతున్నంతసేపు, సినిమాలు షికారులు మన ఇష్టానుసారంగా ఉన్నంతసేపు దుష్టుడు ఎంత మాత్రం మన దగ్గర రాడు. ఎందుకంటే వాడు మన ఫ్రెండే కాబట్టి. చూసి అనుకుంటాడు, సరే ఈయన మన ఫ్రెండే కాబట్టి ఈయన జోలికి మనం వెళ్ళవసరం లేదు అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అనేక కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు మనిషి మీదకి వస్తూ ఉంటాయి. హల్లెలూయా.
ఎందుకంటే ఒక మనిషి మారడం దుష్టుడికి అంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఆమేన్. ఆ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ప్రదేశం గుండా వెళ్తున్నప్పుడు ఏమైందంటే, ఆ ప్రదేశం గుండా వెళ్తున్నప్పుడు సుమారుగా ఒక 50,000 నుండి 10,000 నుండి 50,000 మంది వరకు ఆ కోనేరు ఎప్పుడు కదల్చబడుతుందా, దానిలో మనం దూకేస్తే మన వ్యాధి నయమైపోద్దని చెప్పేసి ఎవరంటే అక్కడ కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు, ఈ ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు గుంపులుగా. ఆమేన్. ఇంచుమించు వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లన్నీ కూడా అక్కడే చేసుకుని చూస్తున్నారేమో. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది స్వస్థత. ఆమేన్. రోగం అనగా ఏదో కాదు, కానీ రోగం అనగా దెయ్యమే. ప్రవక్త మనకు చెప్పిన మాట, రోగము అనగా దెయ్యము. వాళ్ళందరూ దెయ్యము పట్టి పీడించబడుతున్న వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయంగా మనం చెప్పుకోవాలంటే ఈ లోకంలో తిరుగుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రోగస్తులే. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో పడి చెడి తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దెయ్యము పట్టి పీడించబడుతున్నటువంటి రోగులు. హల్లెలూయా. వాళ్ళకి ఏమి కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అవసరం. అది ఎవరి ద్వారా అవుతుందంటే, అప్పట్లో ఆయన మాదిరి నుంచి వెళ్ళిపోయాడు, ఎలా చెయ్యండి అని. అది ఎవరి ద్వారా అంటే కేవలం నీ ద్వారా, నా ద్వారా మాత్రం అవుతుంది. దేవాది దేవుడు తన స్వరూప్యం ఇచ్చి, తన జీవాన్ని ఇచ్చి, తన జీవ గ్రంథాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఈ లోకంలో పడి చెడి తిరిగిపోతున్న అనేక మందిని రక్షించాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడున్నటువంటి ఆ మనుషులు ఎంతోమంది, ఆ దేవదూత ఆ నీళ్లు కదపడానికి వచ్చినప్పుడు లోకంలో తిరుగుతున్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, అక్కడ ఆ నది లేదంటే ఆ కోనేరు ఉన్న ప్రాంతంలో విశాలంగా ఉండడం వల్ల ఆ నీరు అటు ఇటు కదిలించబడుతుంది అంటే, కేవలం వీళ్ళు పడితే స్వస్థత పొందుతున్నారు అంటే, అక్కడ గాలి వల్ల నీళ్లు కదురుతున్నాయి కాబట్టి ఆ కదిలే నీళ్ళు వల్ల వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, కానీ అది ఎంత మాత్రం సత్యం కాదని లోకంలో తిరుగుతున్న వాళ్ళు అనుకున్నారంట. హల్లెలూయా. ఎవరు అనుకున్నారండి ఆ మాట? కానీ నమ్మి విశ్వసించి నేను ఇక్కడికి వచ్చి నేను స్వస్థపరచబడతాను, దేవుని యొక్క సన్నిధిలో నేను బాగుపడతాను అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ తిష్ట వేసుకుని కూర్చొని చూస్తున్నారు. వాళ్ళు దేనికోసం చూస్తున్నారంటే కేవలం స్వస్థత కోసం మాత్రమే చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అని పెట్టండి బోర్డు మీద, మనం పెద్ద బండారం తీసుకోవాలి అప్పుడు. హల్లెలూయా. ఎందుకనండి, అది మనిషికి కావాల్సింది స్వస్థత అని తిరుగుతూ ఉన్నాడు. స్వస్థత మనిషిని రక్షించదు. ఈరోజు మనకు పాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు ఆకలి అయింది తినేసాము, మళ్ళీ ఆకలి అవుతుంది మళ్ళీ తింటాము, అది రొటేషన్ లైఫ్. కానీ అసలు స్వస్థత అనేది ఓకే. ఈరోజు జ్వరం వచ్చింది, మనం ప్రార్థన చేయించుకున్నాం, తగ్గిపోయింది, మళ్ళీ రాదా? మళ్ళా వస్తుంది. అయితే ఎప్పటికీ కూడా నాశనమైపోని ఆత్మను రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రోగగ్రస్తులు ఎవరైతే అక్కడ పడున్నారో వాళ్ళు ఎదురు చూసేది ఎందుకంటే, బాహ్యమైన భౌతికమైన ఈ యొక్క శరీరం బాగుపడాలనే ఉద్దేశంతో, స్వస్థపడాలనే ఉద్దేశంతో ఆ చెరువు దగ్గర